హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా బైట్స్. సింపుల్ ఫుడ్ బిగ్ టేస్ట్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన అందరి ఫేవరెట్ అయిన బంగాళదుంప ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినే ఫ్రై ఏదంటే బంగాళదుంప ఫ్రైని. టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూస్తే ఫ్రై చాలా ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. ముందుగా కళాయి తీసుకొని కళాయిలో ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఫ్రై కాబట్టి ఆవాలు, జీలకర్ర, అందులో అవి చిటపిటలాడిన తర్వాత శనగపప్పు బాగా వేగాలి. నెక్స్ట్ ఎండుమిర్చి, పొట్టు తీసిన గార్లిక్, అవి బాగా వేపుకోవాలి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ, కరివేపాకు, ఆనియన్స్ చాలా బాగా బ్రౌనిష్ కలర్లో లేదంటే రెడ్డిష్ కలర్లో స్మూత్గా అయ్యేలాగా సాఫ్ట్గా అయ్యే విధంగా ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని ఆనియన్ ఫ్రైలో వేసుకోవాలి. అవి మొత్తం ఆయిల్ పట్టినంత వరకు కలుపుతూ ఉండాలి. ఫ్రై ఏదైనా సరే బాగా కలుపుతూ ఉంటేనే ఆ కూర టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ కడాయికి అంటిపోకుండా ఉంటుంది. కూరకు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ పసుపు వేసుకొని సాల్ట్ వేసుకుంటే దుంప తొందరగా మెత్తగా అయిపోతుంది. అలా అని ఫస్ట్లో వేయకూడదు, కొంచెం ఫ్రై చేసేయాలి ముందు, సాల్ట్ వేయకముందు. నెక్స్ట్ సాల్ట్ వేయాలి. నెక్స్ట్ కారం ఎప్పుడు కూడా లాస్ట్లో ఇంకా అయిపోతుంది అనగా చూసారా, బంగాళదుంప కూడా చాలా సాఫ్టీగా మెత్తగా అయిపోయింది. అప్పుడు కారం వేసుకొని కలుపుకోవాలి. ముందే ఉప్పు కారం ఒకేసారి వేసేసుకుంటే కడాయి కంటేస్తుంది, నల్లగా మాడిపోతుంది. సో కారం లాస్ట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన బంగాళదుంప ఫ్రై రెడీ. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి, రూపా బైట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.